ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై ఈ సందర్భంగా చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్ ఏర్పాటుతో పాటు విజయవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్ల నిర్మాణంపై చర్చలు జరిపారు. లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపినట్టు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. లులు ప్రతినిధులకు పూర్తి స్థాయిలో మద్దతిస్తామని, ఏపీ అభివృద్ధిలో పాల్గొనే భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాగా 2019 నవంబర్లో లులుకు కేటాయించిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. నవంబర్ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి కొన్ని నెలల తర్వాత గల్ఫ్కి చెందిన లులు గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటించింది. వైజాగ్లోని బీచ్ రోడ్లో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ను అభివృద్ధి చేయడానికి 2014-2019 మధ్యకాలంలో లులు గ్రూప్నకు పూర్వ టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత వారి నిర్ణయం వచ్చింది. లులు గ్రూప్ 2019లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2200 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 2018లో మెగా కన్వెన్షన్ సెంటర్కు పునాది వేసింది. గత టీడీపీ ప్రభుత్వం లులు గ్రూప్కు భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయని భావించిన జగన్ తాజాగా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబు చొరవతో మళ్లీ లులు గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తిరిగి రావటం గమనార్హం. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పడంతో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ సిద్ధమైంది.